డిసెంబర్ 30న మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఈ 2 వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ 2 వస్తువుల వల్ల ఏంటంటే గనకనండి మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఈ 2 వస్తువులు మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయనమాట. ఈ కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఈ 2026 సంవత్సరం. ఆ సంవత్సరంలో ఏంటంటే గనక మీకు ధనం రావటం, కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడటం ఇదంతా కూడా జరుగుతుంది. ఈ 2 వస్తువులకు చాలా శక్తి ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకోండి. ముక్కోటి ఏకాదశి రోజు ఏంటంటే గనక మనము విష్ణు రూపంగా భావించుకునే వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాము. నిష్ట నియమాలతో పూజించటం, అలానే కాకుండా ఏంటంటే గనక ఉపవాసం ఉండటము, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటాము. మనం ఏంటంటే గనకనండి ఇలా ఇంట్లో పూజ చేసుకుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి పరమ పవిత్రమైన రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక మీ ఇంట్లోకి 2 వస్తువులు తెచ్చుకోండి. ఇవి చాలా చాలా శక్తివంతమైన వస్తువులు. ఈ వస్తువులు ఏంటంటే గనక మన జీవితాన్ని మార్చేస్తాయన్నమాట. మనకుండే ఇబ్బందులను తొలగిస్తాయి. ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే గనకనండి పసుపు దేవతలకు, దేవుళ్లకు చాలా చాలా ప్రీతికరమైనది అనమాట. మంగళకరమైనది. కాబట్టి మీరు పసుపుని ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదం అనమాట. చాలా వరకు కూడా ఏంటంటే గనక పసుపు చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి. రెండోది వచ్చేసి ఏంటంటే బెల్లం అండి. బెల్లం ఎందుకు తెచ్చుకోవాలంటే గనక బెల్లం తీపి పదార్థం అండి, భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మనం ఏంటంటే చేదు వార్తలు వినకుండా తీయటి వార్తలు వినటానికి, సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావటానికి, ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి బెల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి 2 వస్తువులని ఖచ్చితంగా తెచ్చుకోండి.